బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి ఖమ్మం వెళ్తున్న క్రమంలో మార్గం మధ్యలో నాకిరేకల్ నియోజకవర్గం చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మరియు పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ, ఇవాళ ఏ తెలంగాణ బిడ్డను అడిగినా ఒకేటే మాట చెప్తున్నారు. ఈ ప్రభుత్వంలో రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, యువకులకు ఎలాంటి న్యాయం జరగడం లేదని అన్నారు. నిన్న మొన్నటి వరకు పచ్చని పంట పొలాలతో ఉన్న ఈ ప్రాంతం ఇవాళ నీళ్లు ఇవ్వకుండా ఎండబెట్టడం, యూరియా బస్తాల కోసం గంటల తరబడి క్యూలో నిలబడే పరిస్థితి రావడం దారుణమని అన్నారు. వారి ఆధ్వర్యంలో మొత్తం నాయకులందరినీ కూడా కలుసుకోవడం సంతోషకరం. మరి వాళ్ళ ఏ కార్యకర్తను అడిగినా, ఏ తెలంగాణ బిడ్డను అడిగినా ఒకటే మాట చెప్తున్నారు. రైతులకు కానీ, మహిళలకు కానీ, యువకులకు కానీ, విద్యార్థులకు కానీ అందాల్సినటువంటి ఏ ఒక్క పథకం అందకపోవడం, పైగా నిన్న మొన్నటి వరకు పచ్చని పంట చేలుగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా నీళ్లు ఇవ్వకుండా ఎండబెట్టేటటువంటి పరిస్థితి రావడం, మళ్ళా యూరియా బస్తా కోసం లైన్లు కట్టేటటువంటి పరిస్థితి రావడం అన్నది చాలా దారుణం. ఈ పరిస్థితిని సవరించాలి. ప్రభుత్వం వెంటనే రైతు రుణమాఫీని సంపూర్ణంగా చేయాలి, రైతు భరోసాని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మా నకిరేకల్ నియోజకవర్గ కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ముందు నుండి ఉద్యమంలో ముందున్నారు, పార్టీకి అండగా ఉన్నారు. ఇప్పుడు కూడా గుండె ధైర్యంతో ఉండండి. మీకు అండగా పార్టీ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.